హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పుట్రాలు వెళ్తున్నాను. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాను. మా వదిన వాళ్ళకి ఏదో మొక్కుందని నన్ను కూడా పిలిస్తే, సో నేను కూడా వెళ్తున్నా. స్టార్ట్ అయ్యేసరికి 6 అయింది. బట్ సూర్యారావు చూడండి ఎలా ఉన్నాడు. ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేసిన వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఫస్ట్ అయితే అమ్మవారికి నైవేద్యంగా పాలు పొంగల్ చేస్తున్నాం. టెంపుల్లోనే పక్కన మనం పాలు పొంగల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనీ పే చేస్తే మన బియ్యం వెయిట్ని బట్టి 100, 150, 200 అలా ఉన్నాయన్నమాట ప్రైసెస్. నా అన్న ప్రశ్న మా తమ్ముడిది, మా అక్క వాళ్ళవి అందరివి ఇక్కడే చేశారు. అండ్ ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలవి కూడా ఇక్కడే చేస్తున్నాం. సో అంత నమ్ముతారనమాట మా వాళ్ళు. ఇక్కడ ఎక్కువ అన్న ప్రశ్నలు చేస్తారు. సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు టెంపుల్. సో అందుకని మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చేసాం. మాకు ఒక 20 to 25 minutes జర్నీ ఉంటుంది. నాకు చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆర్ మెమరీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు అబ్బాయి కావాలి, అబ్బాయి పుట్టాలి అని అనుకుంటూ ఉంటారు కదా. సో మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ అలానే అనమాట. కానీ మా అత్తకి 2 ఆడపిల్లలే, మా పెద్దనాన్నకి 2 ఆడపిల్లలే. మా మమ్మీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా తాతగారు చనిపోయారు. సో మా నాన్నమ్మ అబ్బాయి పుడతారని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మళ్ళీ నేను అంటే ఆడపిల్లని పుట్టానని చెప్పి చాలా కోపంతో ఉన్నారంట. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా జంతువుని కూడా బలిస్తారు. సో నాకు మాత్రం మళ్ళీ అమ్మాయి పుట్టిందని చెప్పి నాకు మాత్రం జస్ట్ పాలు పొంగల్ ఒకటే చేసేసి వెళ్ళిపోయారంట. దాని తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత నుంచి నాకు ఫీవర్ అండ్ ఇంట్లో కూడా కొంచెం చికాకులుగా ఉందని చెప్పి మళ్ళీ వచ్చి జంతువుని బలించిన తర్వాత అంతా సెట్ అయిందంట. సో ఇది ఎప్పుడు చెప్పి నవ్వుకుంటూ ఉంటారనమాట మా ఇంట్లో వాళ్ళంతా. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? ఉండే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. బట్ ఫైనల్లీ ఆమె కోరిక అయితే నెరవేరింది. మా తమ్ముడు పుట్టాడు. ఇంకా ఆమె చాలా హ్యాపీ అనమాట. ఇది నా స్టోరీ. ఇలాంటి స్టోరీస్ మీకు ఏమైనా ఉన్నాయా? అమ్మవారికి బలించే ముందు అందరూ ఇలా పసుపు కుంకం పెట్టి మొక్కుంటారనమాట, అంత మంచి జరగాలి అని చెప్పి. మనం ఎక్కడికి వచ్చినా ఇలాంటి షాప్స్కి మాత్రం వెళ్ళకుండా వెళ్ళాం కదా ఇంటికి. సో అలానే మేము కూడా వెళ్ళామన్నమాట. ఏం తీసుకోకపోయినా ఏదో సరదాగా అయినా అలా వెళ్తాం కదా. సరదాగా వెళ్ళిన బిల్లు మాత్రం బాగానే అయింది. ఇలా చిన్నపిల్లలకి కావాల్సిన క్యూట్ థింగ్స్ ఉంటే ఆ అక్క తీసుకునింది అనమాట. సో వాళ్ళకి పిల్లలు ఉన్నారు అని చెప్పి ఫైనల్లీ మా దర్శనం అంతా బాగా అయింది గైస్. రిటర్న్ అయిపోయాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.